చేరికూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు నా హృదయపూర్వకమైన నిండు వందనాలు, దేవుడి నామానికి స్తోత్రాలు. అలాగనే మరి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకును, సహోదరి సహోదరులకు కూడా నా నిండు వందనాలు తెలియపరుచుకుంటున్నాను. సరే, వాక్యం నిమిత్తము ప్రార్థన చేసుకుందాము. అందరూ తలలు ఉంచి మోకరించినట్లయితే వాక్యం నిమిత్తము ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రభా, ఈ దినమునైన నీ బిడ్డలతో కొద్ది నిమిషాలు చక్కని వర్తమానాన్ని అందించుటకు నీ దాసుని అభిషేకిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా ప్రభా, చెప్పబడుతున్న ఈ మాటలు నాయన వాళ్ళ హృదయాల్లో దాచుకునేలాగను, వాళ్ళ హృదయాలకు ఆదరణ కలిగినట్లును తండ్రి నీ దాసుని అభిషేకించండి. నీ శిలువ సరను మరుగుపరుచుకొని ప్రభా, కొద్ది నిమిషాలు నీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి పరిశుద్ధమైన మాటలు చేరికూర్చిన ప్రతి ఒక్కరితోనూ, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరితోనూ, మాతో మా అందరితోనూ సూటిగా తేటగా నువ్వు మాట్లాడి మహిమ పొందినట్లు, నీకు మహిమార్థంగా మేము జీవించినట్లుగా, నీ మహిమ మేము పొందుకున్నట్లుగా తండ్రి అతి అభిషేకము వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకును, చేరి కూర్చున్న ప్రతి ఒక్కరికి మాకును అనుగ్రహించి బలపరిచి దీవించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చేరికూడి వచ్చి మీ అందరికీ నా హృదయపూర్వకమైన నిండు వందనాలు, దేవుడి నామానికి స్తోత్రాలు. మరి బైబిల్ తెచ్చిన వాళ్ళు చూడండి, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనము ఒకసారి చదువుకుందాము. తర్వాత మీరు మీ దేవతల పేరును బట్టి ప్రార్థన చేయండి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదును. రండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏలియా అనే దైవజనుడు అక్కడ కనపడుతున్నాడు. ఆ ప్రాంతంలో జనులందరినీ, ప్రజలందరినీ యెహోవా ఎవరో, ఎలా ఉంటాడో తెలియదు కనుక నేను చూపించే దేవుడే నిజమైన దేవుడు అని చెప్పనేసి ఈ యొక్క యెజబెల్ అనే ఒక స్త్రీ వారి మీద, ఆ ప్రజల మీద పరిపాలన చేస్తూ ఉంది. ప్రైజులా, హల్లెలూయా. అయితే ఆ సందర్భాన ఏలియా అనే దైవజనుడు వచ్చి, ఇదిగో మీరు పూజిస్తున్న దేవుడు నిజమైన దేవుడు కాదు, నేను ఆరాధించే దేవుడే నిజమైన దేవుడని ఆ ప్రజలందరితో తెలియపరచగా, ఆ యెజబెలుతో తెలియపరచక, లేదు నేను పూజించే దేవుడే నిజమైన దేవుళ్ళని ఆ యెజబెలు ఏలియా అనే దైవజనుడి మీద సవాలు విసురుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఏలియా అనే దైవజనుడు, సరే మీరు చెప్పిన దేవుళ్ళే నిజమైన దేవుళ్ళైతే మనం ఇద్దరి మధ్యలో ఒక పందెము కాసుకున్నాం. ఏంటి ఆ పందెం అంటే, ఇదిగో ఒక బలిపీఠము కట్టి ఆ బలిపీఠము చుట్టూ కట్టెలు పేర్చి ఆ బలిపీఠం మీద కట్టెలు పెట్టి నీ నామం పేరిట, నువ్వు నమ్ముకున్న దేవుని నామం పేరిట నీవు ప్రార్థన చెయ్యి.
నేను నమ్ముకున్న దేవుడి నామం పేరిట నేను పూజ చేస్తాను, ప్రార్థన చేస్తాను. ఎవరైతే నువ్వు నమ్ముకున్న దేవుడు ఆ కట్టెలు తగలబెట్టిన ఎడల నీవు పూజించే దేవుడే నిజమైన దేవుడని నిశ్చయించడము, లేదు నేను ఆరాధిస్తున్న దేవుడు ఆ కట్టెలను తగలబెట్టిన ఎడల ఆ దేవుడే నిజమైన దేవుడని నిశ్చయించడము రండని ఈ ఏలియా జనులతోనూ ఈ యెజెబెలుతోనూ తెలియపరచక, సరే నువ్వు చెప్పింది అలాగనే చేద్దామని చెప్పేసి ఈ ఏలియా ఎవరి పక్షమున ఉన్నాడంటే యేసయ్య పక్షమున ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యెజెబెలు పక్షమున 450 మంది బయలుదేవతలు ఉన్నారు. ప్రజలందరూ కూడా యెజెబెలు చెప్పినదే నిజమని, ఈ యెజెబెలు చెప్పినదే నిజమని ఆ ప్రజలందరూ కూడా యెజెబెలు పక్షముననే ఉన్నారు. అయితే ఏలియా పక్షమున ఒక్క మనుషుడు కూడా లేడు. ఎవరున్నారు తన పక్షమున ఉన్నాడు అంటే, ఎవరైతే తన పక్షమున ఉన్నారు అంటే, ఇదిగో జీవము గల యేసయ్య తన పక్షమున ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు జీవము కలిగిన దేవుడు, యథార్థవంతుల పక్షమున ఉండేవాడు, నీతిమంతుల పక్షమున ఉండేవాడు, అనీతిమంతుల పక్షంలో ఉండేవాడు కాదు. కనుక ఈ వ్యక్తి ఎవరిని ఆశ్రయిస్తున్నాడు, ఎవరిని నమ్ముకొని ఉన్నాడు అంటే జీవము గల దేవుని వైపు ఆయనని ఆశ్రయిస్తున్నాడు, ఆయననే పూజిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున చాలామంది ప్రార్థనకి వెళ్ళే బిడ్డలు కూడా చాలామంది ఉన్నారు. కానీ వారిలో విశ్వాసం లేకపోతుంది. ఈ రోజున విశ్వాసం ఉండలేకపోతుంది. అదిగో ఆ మనుషులు చెప్పే వైపు చూస్తున్నారు, ఇంకో మనిషి చెప్పే వైపు చూస్తున్నారు. ఈ రోజున ఈ సమాజంలో మనుషులు చెప్పే ఆ మాటల వైపే చూస్తున్నారు, కానీ నిజమైన దేవుడి వైపు ఈ రోజున చూడలేకపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ 450 మంది బలి దేవతలు వాళ్ళు ఒక బలిపీఠము కట్టి వాటి మీద కట్టెలు పేర్చి ఒక ఎద్దును తీసుకొచ్చి బలిచ్చి వాటిని బలిపీఠం మీద పెట్టి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. కానీ ఒక్క దేవుడు కూడా వారి పక్షమున రాలేదండి. హల్లెలూయా. వారి పక్షమున ఒక్క దేవుడు కూడా రాలేదు. వాళ్ళంతా ఒక కత్తులు తీసుకొని వారు ఒళ్ళంతా గాయపరుచుకుంటున్నారు, రక్తాన్ని చిందించుకుంటున్నారు. అయినా ఒక్క దేవుడు కూడా రాలేదు. వాళ్ళు ప్రార్థన చేసి అలసిపోయారు. అలసిపోయిన తర్వాత ఏలియా అంటాడు, ఇదిగో మీరు ఇంతవరకు ప్రార్థన చేశారు కదా, మీ ప్రార్థన చాలించినది కనుక నేను ప్రార్థన చేసేదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఏలియా బలిపీఠము కట్టి వాటి మీద కట్టెలు పేర్చి వాటి చుట్టూ కందకము తీసి వాటి నిండా నీళ్లు పోసి బలిపీఠము కూడా నీళ్ళతో తడిపేశాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. బలిపీఠము నీళ్ళతో తడిపేసిన తర్వాత ఏలియా ఒక్క ప్రార్థనే చేశాడు, ప్రభువా నేను నీ పక్షమున వీరితో పందెము కాసి ఉన్నానయ్యా. ఇదిగో ఈ బలిపీఠాన్ని
నీకే అర్పిస్తున్నాను, వాటిని నీవు తగలబెట్టమని తను ఒక చిన్న ప్రార్థన చేశాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేయగా ఆకాశము నుండి ఒక అగ్ని దిగిరాగా ఆ బలిపీఠము తగలబడిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మాంసము, ఆ కట్టెలు, ఆ రాళ్లతో సహా బూడిదైపోయినాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఏలియాని దేవుడు ఘనపరిచాడు. ఏలియాని అనేకుల ఎదుట అతను ఒక గొప్ప దైవజనుడిగా దేవుడు తన్ని ఏర్పరచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎవరున్నారు ఏలియా పక్షం అంటే? ఒక్క మనుషుడు కూడా లేడు. కానీ దేవుడు ఒక్కడే, ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు తప్ప తన పక్షమున ఇంకెవరు లేరు. తన పక్షమున ఉన్నాడు కనుకే అక్కడ ఒక అద్భుతము, ఒక కార్యము, కనివిని ఎరిగిన ఒక సూచక క్రియ జరిగించబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. జనులందరూ ఆ అద్భుత కార్యమును చూసి ఏలియా నమ్ముకున్న దేవుడి నిజమైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఏలియా ఎవరినైతే ఆశ్రయించాడో ఆయనే జీవము గల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడ ఏలియా అద్భుత కార్యము జరిగించాడు. కానీ నేను చేశాను, ఏలియా దైవజనుడు నేను చేశానని తను అక్కడ గొప్పగా చెప్పుకోలేదండి. తను మరుగైపోతున్నాడు. హల్లెలూయా, తను మరుగైపోతున్నాడు. తను మరుగైపోయి జీవము గల దేవుడిని గణపరుస్తున్నాడు. ఈ రోజున నీవు ఎలా ఉన్నావు? ఈ రోజున మందిరానికి కానుక ఇస్తే చాలు, నేను గొప్పగా ఎక్కువగా ఇచ్చాను దేవుడికి మందిరానికి కానుక అంటారు. మరుగైపోవాలి. దేవుడికి నువ్వు ఇచ్చిన కానుకని మరుగైపోవాలి. నీవు మరుగైపోవాలి. దేవుడి మందిరానికి ఒక వస్తువును తీసుకొచ్చి ఇస్తే అది ఇచ్చినది దేవునికి మహిమకరంగా ఉండాలే కానీ నీవు గొప్పగా చెప్పుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు నాకు తెలిసిన ఒక తల్లి గారు దేవుడి మందిరానికి ఒక గడియారం తీసుకొచ్చి ఇచ్చిందని. దేవుడి మందిరానికి ఒక గడియారము తీసుకొచ్చి ఇస్తేను దాన్ని ప్రార్థన చేసి అక్కడ గోడకు పెట్టేస్తానండి. ఆ గోడకు పెట్టితే ఆదివారం రాగా, నెక్స్ట్ ఆదివారం రాగా అక్కడ కూర్చొని తనంటది తన పక్కన కూర్చున్న ఆ జనులతోటి ఆవిడంటది, ఇదిగో ఆ గడియారం ఇచ్చానే, అది నేనే. ఎంత అనుకున్నావు? అది 650 రూపాయలది. కంపెనీ గడియారం అది. ఆ గడియారం ఇచ్చింది నేనే అని పక్క వాళ్ళందరితో తెలియపరచుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున నీవు ఈ కుడి చేతి ఇచ్చినది ఎడమ చేతికి కూడా తెలియకూడదు అంటున్నాడు దేవుడు. నువ్వు దేవుడి మందిరానికి ఇచ్చిన ఈ ఏ వస్తువైనా సరే అది నీవు మరుగైపోవాలి. ప్రైజ్ ది లార్డ్. నీవు మరుగైపోవాలి. అక్కడ ఏలియా మరుగైపోతున్నాడు. చేసింది ఏలియా,
చేయించింది దేవుడు, చేయించిన దేవుడిని కనపరుస్తున్నాడు. హల్లెలూయా. నీ యొక్క జీవితంలో దేవుడు మేలు చేసిన ఆ మేలును బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి నువ్వు జీవించాలే కానీ నీవు నేనే చేశాను, నేనే ఇచ్చాను, ఈ మందిరానికి ఈ పెయింట్ వేయించింది నేనే, ఈ మందిరానికి ఆ రేకులు ఇచ్చింది నేనే, ఈ మందిరానికి ఇదిగో ఆ పెయింట్ తీసుకొచ్చి ఇచ్చింది నేనే, ఆ తలుపులు తీసుకొచ్చి ఇచ్చింది నేనే అని నిన్ను గణపరచుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు అలా గణపరచుకోవటం వల్ల, నిన్ను నీవు గణపరచుకోవటం వల్ల దేవుని మహిమ నీవు కోల్పోతావు. దేవుని కృపను నీలో తొలగిపోయింది. దేవుడు నీ జీవితంలో నెక్స్ట్ జరగాల్సిన ఆ కార్యములు నీవు దూరం చేసుకుంటావు. ఎందుకంటే దేవుడు చేసిన నీ జీవితంలో ఆ కార్యముని నీవు దేవుడి మందిరానికి తీసుకొచ్చి ఇచ్చావు. ఆ వస్తువుని పలుమార్లు అనేకులకు నువ్వు తెలియపరచుకుంటున్నావు కనుక నీ జీవితంలో ప్రతిదీ కూడా మళ్ళీ వెనక జరిగిపోయింది, వెనకబడిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నువ్వు ఎలా ఉండాలంటే దేవునికి మహిమార్థంగా నువ్వు జీవించాలి. నువ్వు మహిమకరంగా నువ్వు బ్రతకాలి. నువ్వు రక్షణ మార్గంలోకి రావాలి. ప్రతి మానవాడు మొదట దేవుడి మందిరానికి ఎలా వస్తాడు అంటే, ప్రభువా నేను పాపినని వస్తావు. మరొకరేమో నా జీవితంలో రుణాలు ఉన్నాయని, రుణాలు తొలగిపోతే బాగుండాలి దేవుడి మందిరానికి వస్తారు. సమస్యలు, కుటుంబంలో సమస్యలు, బిడ్డల మాటలు వినకపోక యజమానుడు తాగి తిరుగుతున్నాడని, నీ భర్త నీ కుటుంబంలో తను ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నాడని, తెచ్చిన సంపాదన తను ఖర్చు పెట్టుకొని తను ఇచ్చనుడిగా బ్రతుకుతున్నాడని, నా భర్త మారితే బాగుండు, నా పిల్లలు మారి దేవుడి మందిరంలో ఒలివ మొక్క వలె ఎదిగినట్లుగా ఎదగాలని దేవుడి మందిరానికి నీవు మొదట వచ్చావు. ఆ భక్తి నువ్వు కోల్పోకూడదు. బిడ్డలు మారాడు, భర్త మారాడు, నీ కుటుంబంలో దేవుడు చేసిన అద్భుత కార్యములు నువ్వు చూసావు. అన్నీ చూసి కూడా నువ్వేం చేస్తున్నావంటే దేవుడు మొదట చేసిన ఆ కార్యములను నువ్వు మర్చిపోయి, మొదట చేసిన నీ జీవితంలో దేవుడు చేసిన కార్యములను నువ్వు మర్చిపోయి ఇప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావంటే, ఇదిగో అది ఇచ్చింది నేనే, ఇది ఇచ్చింది నేనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ఏలియా అనే దైవజనుడు ఏ సందర్భాన, ఏ సిచ్యువేషన్లో దేవుడు తనను మార్చుకున్నాడంటే, ఇది తన జీవితకాలం అంతా ఈ దేవుడికి కృతజ్ఞత కలిగి సాక్షిగా బ్రతుకుతున్నాడే కానీ తను ఎక్కడ కూడా నేనే గొప్ప అని ఎక్కడ కూడా తెలియపరచుకోలేదండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ కూడా తాను ఘనపరచుకోలేదు. తను ఎప్పుడు కూడా మరుగైపోతూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. తను మరుగైపోతూనే ఉన్నాడు. దేవుడినే ఘనపరుస్తున్నాడు, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాడు. దేవుడే మొదట, నా ముందు ఉంది దేవుడే, నేను వెనక దేవుడే, నా జీవితంలో ప్రతిదీ దేవుడు కార్యం చేస్తున్నాడు అని నిన్ను నువ్వు తెలియపరచుకోవాలే కానీ నీవు గొప్ప అని ఇప్పుడు కూడా తెలియపరచుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎలా జీవిస్తున్నావు ఈరోజు? దేవుడికి సాక్షిగా బ్రతకగలుగుతున్నావు? దేవుడికి నమ్మకంగా ఉండగలుగుతున్నావు? నీవు ఎంతైనా పరీక్షించుకోవాల్సినది ఉందని ఈ సమయం దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్లో మార్కు సువార్త 12వ అధ్యాయం చివరి వచనంలో ఒక పేద విధవరాలి వచ్చింది.
ఆ పేద విధవరాలు తనకున్న రోగమును బాగుపరుచుకోవాలి అని దేవుడి దగ్గరికి వచ్చింది. దేవుడి దగ్గరికి వచ్చి తన రోగము దేవుడు బాగుపరిచిన తర్వాత, తనకున్న ఆ వ్యాధిని దేవుడు ముట్టి స్వస్థపరిచిన తర్వాత, ఆ పేద విధవరాలు ఆ కానుక పెట్టెలో 2 కాసులు వేసిందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 2 కాసులు వేసింది. ఆ 2 కాసులు అక్కడ ఎవరితోనూ చెప్పుకోలేదు. నేను 2 కాసులు నా దగ్గర ఉన్న ఇవే, నా దగ్గర ఉన్న 2 కాసులు దేవునికి కానుక వేసేసాను, నా దగ్గర ఏమీ లేదు, ఇంకా తినటానికి లేదు అని తెలియపరచుకోలేదు అక్కడ. కానీ దేవుడే ఆ ముసలావిడిని ఘనపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, దేవుడే ఘనపరుస్తున్నాడు. ఇదిగో ఇక్కడ నా చుట్టూ చాలామంది ప్రజలు ఉన్నారు, కానీ వాళ్ళల్లో వారు బాగుపడ్డారు. వారు దేవునికి కానుక వాళ్ళల్లో కలిగిన వాటికంటే కొంచెమే తీసుకొచ్చి ఈ కానుక పెట్టెలో వేశారు. ఈ పేద విధవరాలు ఆ 2 కాసులు తెచ్చింది 2 కాసులే, తన ఇంట్లో ఉంది 2 కాసులే, తన దగ్గర ఏమీ లేదు. ఆ పేద విధవరాలు 2 కాసులే తన ఇంట్లో ఉన్నాయి. ఆ 2 కాసులు తీసుకుని వచ్చి కానుక పెట్టెలో వేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మీ అందరికంటే కూడా ఈ పేద విధవరాలు ఎక్కువ కానుక వేసిందని దేవుడు ఆ పేద విధవరాలని, ఆ పెద్దావిడని ప్రభువు ఘనపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, వారి రోగము బాగుపరచుకొని ఆ కానుకలు వేయాలనే వచ్చింది. కానీ అక్కడ ఏం జరిగిందంటే ప్రభుని సంపాదించుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎదుట ఘనత తెచ్చుకుంది. హల్లెలూయా. దేవుని ఎదుట ఘనత తెచ్చుకుంది, దేవుని సంపాదించుకుంది, తన రోగము బాగుపడింది. తనకున్న 2 కాసులు దేవుని మందిరావరణమునే తీసుకొచ్చి ఆ కానుక పెట్టెలో వేసింది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, వారి దగ్గర ఉన్న కానుకలు ఆ 2 కాసులు తన దగ్గర 2 ఉన్నాయని ప్రభువుకు మాత్రమే తెలుసు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆవిడ దగ్గర ఉంది ఆ 2 కాసులు, అది ప్రభువుకు మాత్రమే తెలుసు. అక్కడ తన చుట్టూ ఉన్న ప్రజలందరికీ ఎవరికి కూడా తెలియదు. అందుకని ప్రభు మీ అందరికంటే ఈవిడే కానుక ఎక్కువ వేసాను అని దేవుడు కనపరుస్తున్నాడు, పొగుడుతున్నాడు. ఈ రోజున నీవు ఎవరిని సంపాదిస్తున్నావా? ప్రభువును సంపాదించుకోగలుగుతున్నావా? దేవుడు నిన్ను కనపరిచేలాగా బ్రతకగలుగుతున్నావా? నీ కుటుంబంలో, నీ పట్ల, నీ బిడ్డల విషయంలో, నీ కుటుంబంలో ప్రతిదీ దేవుడు ఒక కార్యము జరిగించాలి అంటే నువ్వు ఎవరిని సంపాదించుకోవాలి? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఎవరిని సంపాదించుకుంటున్నావు ఈ రోజున? నా ప్రభుని నువ్వు సంపాదించుకోగలుగుతున్నావా? నా యేసయ్యను నువ్వు సంపాదించుకోగలుగుతున్నావా? మొదట నీవు నా ప్రభువుని సంపాదించుకో. తర్వాత ప్రతిదీ నీ జీవితంలో నా యేసయ్య, నా యేసు ప్రభు నీ జీవితంలో చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులను కాదని సంపాదించుకోవాల్సిందే. ఈ రోజున చాలామంది మనుషులను సంపాదించు, ఇదంతా నా వంశమే అంటుంటారు. కొంతమంది నాయకులను సంపాదించుకుంటారు. కొంతమంది నా బంధువులు వీళ్ళు, నా అండ, నా కొండ వీళ్ళు, నాకు ఇంత ఆపద వచ్చిందంటే అస్సలు ఓర్చుకోరు, వచ్చేస్తారు వాళ్ళు. ఎవడైనా నన్ను ఏమైనా అన్నారంటే అసలు ఓర్చుకోరు.
వారిని పడేసి కొడతారు. ఇవి కాదండి సంపాదించుకోవాల్సింది. దానివల్ల ఏంటి ఉపయోగం? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాటి వల్ల ఏంటిది ఉపయోగం? ఈ రోజున అయిన వాళ్ళే నువ్వు బాగున్నప్పుడే నీ వైపు నీ దగ్గరకు వస్తారు. వారు ఈ రోజున నీకు కష్టం కలిగిందంటే, నీ మీదికి ఎవరైనా వస్తూ ఉన్నారు అంటే, ఎవడైనా నిన్ను ఒక మాట అన్నాడు అంటే, వాడిని కొట్టడానికి వస్తూ ఉన్నారంటే వెనకాల నీ డబ్బు ఉంది, వెనకాల నీకు హోదా ఉంది, వెనకాల నీకు ఆస్తి ఉంది కనుక అందరూ నీ ఆస్తిని బట్టి నీ సొమ్ము వాళ్ళు తింటున్నారు కనుక నీ దగ్గరకు వస్తున్నారు. అదే నీవు లేని స్థితిలో, దరిద్రత స్థితిలో నీవు ఉన్నప్పుడు ఒక్కరు కూడా రారండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్కరు కూడా రారు. ఇది వాస్తవం కనుక నేను తెలియపరుస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు, చేరుకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డయు, మీరు ఎలా ఉంటున్నారు? మీరు ఎలా జీవించగలుగుతున్నారు? మనసును సంపాదించుకోబాకండి, నా ప్రభుని సంపాదించుకోండి. ఇహమందు నిన్ను గణపరుస్తాడు దేవుడు, ఇహమందు ఆయన మహిమ ఇస్తాడు నీకు. నీవు ఆయన సంపాదించుకో. నువ్వు ఆయన్ని సంపాదించుకుంటే నీకు నిత్యరాజ్యం ఇస్తాడు. హల్లెలూయా. నిత్యరాజ్యం నీకు ఇస్తాడు. ఏ మానవుడు నశించిపోకూడదని, ఏ ఒక్కరు వాళ్ళ జీవితాలు అగ్నిగుండానికి, వారి ఆత్మలు, మన ఆత్మల్ని, ఈ శరీరం ఇక్కడ విడవబడుతుందండి. మన ప్రాణము గాలిలో పోయింది, ఆత్మ మాత్రము దేవుని యొద్దకు చేర్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు దేవుడికి కృతజ్ఞత కలిగి, దేవుడికి సాక్షిగా నువ్వు బ్రతికిన ఎడల నా దేవుని కృప మీ అందరి మీదికి మెండుగా వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అభిషేకం మీ అందరి మీదికి దిగి వచ్చునుగాక. ఆయన కాపుదల మీకు తోడుగా ఉండునుగాక. ఆయన వెలుగు మీకు, మీ కుటుంబాలకు, మీ బిడ్డలకి తోడై ఉండి ఆదరించునుగాక. అన్ని విషయాలలో నిన్ను నా ప్రభు గణపరచునుగాక. నీవు ఆయనకు సాక్షిగా బ్రతుకుదువుగాక. నీవు ఆయనకి మాదిరిగా బ్రతుకుదువుగాక. ఆయనకు యేసు ప్రభుని ఘనత వచ్చేలాగా జీవించుదువుగాక. తలలో వంచండి, మోకరించండి. చివరి ప్రార్థన చేసుకుందాం.